ఫిబ్రవరి 18వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి సమయంలో నెల్లూరు నగరం నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రపురంలో మణుపూరు కంచెల ప్రసాద్ అనే 35 సంవత్సరాల వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ప్రవేశించి అతన్ని మర్డర్ చేసినట్టుగా, తర్వాత కొంతమంది వ్యక్తులపై అనుమానం ఉన్నట్లుగా వాళ్ళ బంధువులు ఇచ్చిన రిపోర్టు మేరకు మర్డర్ కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు చేయడం మొదలైంది. దీంట్లో జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నవాపేట సిఏ ఎం బాబీ గారు వారి సిబ్బంది అంతా కలిసి ఈ కేసును కూలంకషంగా దర్యాప్తు చేసి దీంట్లో ముద్దాయిలైన పెరుమాళ్ళ పెంచిన ప్రసాద్, ఇలియాస్ వర, సోళ్ళ సాగర్, ఇనుకుర్తి వెంకట సాయి, రినాకర్ మనోహర్, వేలు లివింగ్స్టన్, బొబ్బూరు నాగేంద్రబాబు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఎస్టర్డే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించడం జరిగింది. మా విచారణలో కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే, ఈ కేసులో చనిపోయిన ఈ మణుపూరి పెంచల ప్రసాద్ భార్య అతనికి స్వయంగా మేనకోడలు అవుతుంది. ఆమె పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టుగా మాకు నిర్ధారణ అయింది. ఆ విషయం గురించి విచారించగా ఈ కేసులో మొదటి ముద్దాయి అయిన పెంచల ప్రసాద్ అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తితో స్నేహంగా ఉంటూ వారింటికి తరచుగా వెళ్ళొస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతని భార్య, చనిపోయిన వ్యక్తి భార్యకి ఇతనికి ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చాటింగ్ దాకా వెళ్ళింది. ఆ సందర్భంలో ఈమె తన వ్యక్తిగత విషయాలు, అనగా తన భర్తకి తనకి ఉన్న వ్యక్తిగత విషయాలు, భర్త బాధపడుతున్న విషయాలు అవన్నీ కూడా అతనితో చెప్పి బాధపడింది. ఆ విషయంలో ఇతను కూడా చనిపోయిన వ్యక్తితో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి ప్రసాద్ కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇతన్ని చంపాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకుని ఇతను తన స్నేహితులైన ఇతర ముద్దాయిల సహకారంతో, ఈమె సహకారంతో ఈ మర్డర్ చేయడం జరిగింది. ఆ రోజు మర్డర్ జరిగిన రోజు సాయంత్రం నైట్ ఈమె అతనికి తెలియపరిచింది, మా ఇంట్లో ఎవరు లేరు, మీరు రావచ్చు, వచ్చి మర్డర్ చేయొచ్చు అని చెప్పింది. అది అవకాశంగా తీసుకుని ఆ రోజు ఆమె తలుపు తీసి పెట్టగా అతను లోపలికి వచ్చాడు. ఇంతపాటు ముగ్గురు వ్యక్తులు కూడా వచ్చారు, ముగ్గురు. ఈ నలుగురు కలిసి నిద్రపోతున్న ఈ పెంచల ప్రసాద్పై దాడి చేసి అతన్ని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు సహకరించి ఈమె కూడా ఒక కత్తి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా దర్యాప్తులో వెల్లడైనాయి. అందువల్ల ఆమెను కూడా ఈరోజు అదుపులో తీసుకుని విచారించు, ఆమె కూడా నేరం అంగీకరించింది. ఆమెను కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. ఈ కేసు దర్యాప్తులో కృషి చేసిన ఎం బాబీ గారు, ఎస్ఐ రెహమాను, ఎస్ఐ ఉమన్, ఎస్ఐ చంద్రావతి సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారు అభినందించారు. వారికి రివార్డులు కూడా అందజేయడం జరుగుతుంది.